అందరికీ నమస్కారం. ఉద్యోగ పర్వం దాదాపు అయిపోవస్తుంది. యుద్ధం మొదలవబోతోంది. ఇంతకుముందే భీష్మాచార్యుల వారు పాండవుల్ని కౌరవుల్ని ఇద్దరినీ కూడా తూకంలో వేసి ఏ వీరుడికి ఎలాంటి బలం ఉందో, ఏ వీరుడు ఎంత సమర్థుడో స్పష్టంగా దుర్యోధనుడికి చెప్పాడు. తెల్లవారితే యుద్ధం అనగా ఇంత విశ్లేషిస్తూ ఒక్కొక్క వీరుడి గురించి ఇంత అద్భుతంగా చెప్పటం అనే ఎపిసోడ్ని ఇంతకుముందు విన్నారు. ఒకవేళ వినకపోతే ఈ పైన వచ్చిన లింక్లో వినండి, లేక ఎపిసోడ్ చివరి తప్పకుండా పెడతాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, వినండి. అయితే భీష్మాచార్యుల వారు మొత్తం చెప్పిన తర్వాత, ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చివరిలో అదే చెప్పుకున్నాం, అంతా చెప్పిన తర్వాత ఎవరెవరు ఎంతెంత గొప్ప వీరులైనా సరే దుర్యోధన, నా ముందు అర్ధరథులే, నా ముందు బచ్చాగాళ్లే, నేను హ్యాండిల్ చేయగలను, కృష్ణార్జునులని కూడా నేను ఆపగలను, తట్టుకోగలను అని చెప్పాడు. చెప్పాక లాస్ట్లో ఒక బాంబు పేల్చాడు. ఇదంతా ఒక పక్క. కానీ ఒకవేళ శిఖండి యుద్ధానికి వస్తే మాత్రం నేను యుద్ధం చేయను, వాడు చంపితే నేను చచ్చిపోతా అన్నాడు, వాడి చేతిలో నేను పడిపోతాను అన్నాడు. దుర్యోధనుడికి పైన తెలుసా కథ, ప్రాబ్లం ఏంటో ఆయనకి తెలుసు. కాకపోతే ఇంత క్లియర్గా, ఇంత స్పష్టంగా, డైరెక్ట్గా వాడొస్తే మాత్రం నేను పోతాను, లేక వాడొస్తే మాత్రం ఇంక నేను చేసేది ఏం లేదు అని చెప్పేసరికి అసలు ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు నాకు తెలిసిన వాళ్ళలో అతిపెద్ద వీరుడివి, నువ్వు ఫ్లాలెస్. అసలు తండ్రి కోసం మొత్తం ఇంత పెద్ద రాజ్యాన్ని వదిలేసి బ్రహ్మచర్య నిష్టతో ఉండి మహావీరుడివై ఉండి ఓటమి తెలియకుండా ఇలాంటి పరిస్థితికి ఎందుకు లోనయ్యాడు? శిఖండితో నీకున్న ఇదేంటి, ఇష్యూ ఏంటి, ఎందుకు ఇలా అయిపోయావు తాత అని చెప్పి దుర్యోధనుడు కుతూహలంతో, ఆసక్తితో, బాధతో తెలుసుకుందాం అనుకున్న కథని భీష్ముడి వల్ల చెప్పబోతున్నాడు. వెల్కమ్ టు గాసిప్ ట్రీ. నేను మీ సుబ్బు ఘంటసాల. వ్యాస మహాభారతం ఆధారంగా చెప్పుకుంటున్న ఉద్యోగ పర్వ కథలోకి స్వాగతం. దుర్యోధనుడు అడిగాడు, భరతశ్రేష్ఠుడా, శిఖండి యుద్ధంలో విల్లు ఎక్కుపెట్టి ఆతతాయిలా నిన్ను చంపాలని చూస్తుంటే నీవతన్ని చంపలేవా? పితామహ, పాంచాల వీరులందరినీ చంపేస్తానన్నావు, కానీ ఈ శిఖండి కూడా వాళ్లలో ఒకడు కదా, అతన్ని ఎందుకేమీ చేయలేవు? అప్పుడు భీష్ముడు చెప్పాడు, ధర్మాత్ముడు, లోకవిఖ్యాతుడు అయిన నా తండ్రి శంతన మహారాజు మరణించాడు. అప్పుడు నేను నా ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటూ తమ్ముడైన చిత్రాంగదుని మహారాజుగా పట్టాభిషేకం చేశా. అంటే శంతన మహారాజుకి యాక్చువల్గా గంగ వల్ల పుట్టిన పెద్ద కొడుకు ఈ భీష్ముడు. అన్ని రకాల సమర్థుడు, మహావీరుడు, అన్ని సుగుణాలు ఉన్నవాడు. అయితే ఆయన రాజు అవ్వకుండా ఆపిన పరిస్థితులు ఏంటి? శంతన మహారాజు గారికి సత్యవతీదేవి మీద కోరిక పుట్టి ఆవిడ్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. పెళ్లి చేసుకుందాం అనుకుని ఆ సత్యవతి తండ్రిని అడిగితే ఆ తండ్రి ఏమన్నాడు, నీకు ఆల్రెడీ ఒక కొడుకున్నాడు కదా, వాడే రాజు అవుతాడు కదా, ఇప్పుడు నా పిల్లనిస్తే ఆ పిల్లకి రేపు పొద్దున పిల్లలు పుడితే, కొడుకులు పుడితే వాళ్ళ ఫ్యూచర్ ఏమవ్వాలి? రాజుకిచ్చినా కూడా, పిల్లని రాజుకిచ్చినా కూడా నా మనవాళ్ళు రాజులు అవరు, ఇంకెందుకు ఇవ్వాలి అన్నాడు. నేను ఇవ్వనన్నాడు. అలాగా ఆ విషయం శంతన మహారాజు మనసులో పెట్టుకుని ఊరుకున్నాడు. ఎందుకంటే ఆయనకి మరి తప్పు కదా, భీష్ముడే రాజు అవ్వాలి, కరెక్టేలే, నాకు పెళ్ళి వద్దనుకుని వదులుకున్నాడు. కానీ ఆయన బాధ చూసి భీష్ముడిదంతా తెలుసుకుని త్యాగం చేశాడు. కనుక ఆ శంతన మహారాజు చనిపోయిన తర్వాత ఈ భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం ఎవరవ్వాలి? సత్యవతీదేవికి పుట్టిన పిల్లలే రాజులు అవ్వాలి. సత్యవతీదేవికి ఇద్దరు కుమారులు, ఒకడు చిత్రాంగదుడు, ఒకడు విచిత్రవీర్యుడు. పెద్దవాడు చిత్రాంగదుడు. ఆ చిత్రాంగదుడికి భీష్ముడు పట్టాభిషేకం చేసి రాజుగా కూర్చోపెట్టాడు. అప్పుడు ఏమైంది? ఆ చిత్రాంగదుడికి కొంచెం పొగరు. చిత్రాంగదుడు అని పేరున్న మరొక గంధర్వుడితో గొడవపడ్డాడు. గొడవపడి వాడి చేతిలో విడిచి చచ్చాడు. సో రాజు పోయాడు. రెండో వాడేవాడు విచిత్ర వీర్యుడు. సో భీష్ముడు చెప్తున్నాడు, అతను చనిపోవడంతో చిత్రాంగదుడు తల్లిగారైన సత్యవతీదేవి యొక్క పిల్లల్లో విచిత్ర వీర్యుణ్ణి నేను శాస్త్రోక్తంగా రాజుగా చేశా. చిన్నవాడైనప్పటికీ కూడా నేను వాడిని రాజుని చేసి కూర్చోబెట్టా. అతను ధర్మాత్ముడే, ధర్మానుసారంగా సహజంగా
మంచిగా చూస్తూ ఉంటాడు, అంత పాలన అంతా బాగుంది. అయితే అతనికి పెళ్లి చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఉన్న ఆఖరి వారసుడు ఇతనే. ఎవరు? విచిత్ర వీర్యుడు. పెళ్లి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాశీరాజు, ఆ కాశీరాజు కుమార్తెలు 3 ఉన్నారు అని స్వయంవరానికి 3 ఉన్నారండి పిల్లలు, ఆడపిల్లలు, చాలా యోగ్యమైన ఆడపిల్లలు, కాశీరాజు కూతుర్లు అంబ, అంబిక, అంబాలిక. అండ్ వాళ్ళ అందచందాల గురించి, వాళ్ళ గుణగణాల గురించి చాలా దూరం వ్యాపించింది. అందుకని అతనికి పెళ్లి చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వీర్యశుల్క అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళని గెలుచుకోవాలి యుద్ధంలో. 100 రాజులు వస్తారు ఆ చోటికి. ఒక 50 మంది వచ్చారనుకోండి రాజులు. ఫస్ట్ ఎవడో ఒకడు లేచి ప్రకటిస్తాడు, ఇదిగో వీళ్ళ 3 నేను తీసుకెళ్ళిపోతున్నా, నేను తీసుకెళ్ళిపోవటం మీ ఎవరికన్నా నచ్చకపోతే నన్ను ఆపే ధైర్యం చేయండి అని. అప్పుడు ఎవరెవరైతే వాడిని ఆపుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ వచ్చి ఎదురుపడి ఆ రాజులు, సైన్యాలు ఏముండవు, ఆ రాజులు ఈ రాజులు యుద్ధం చేసుకుంటారు. యుద్ధం చేసుకుని ఎవడు గెలిస్తే వాడు తీసుకెళ్తాడు. ఆ గెలిచిన వాడితో నెక్స్ట్ వాడు యుద్ధం చేయొచ్చు. అలా చివరికి ఇంకా వాడికి ఎదురెవరు లేరు అనేదాకా ఏ రాజు పరిస్థితి వస్తుందో ఆ రాజు దగ్గరికి వాళ్ళు వెళ్తారు. ఆ భార్యలు, ఆ ఆడవాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకుంటారు ఆ రాజులు. అయితే మరి ఇప్పుడు ఉంది ఎక్కడెవడు? విచిత్ర వీర్యుడు. ఇప్పుడు అతను ఎలాంటి వీరుడో మనకి ఇంపార్టెంట్గా ఏమైనా చెప్పలేదు, కానీ ఎంతైనా సరే అతను ఆఖరి వారసుడు. కాబట్టి ఇప్పుడు అతను వెళ్ళి చనిపోయాడు అనుకో ఈ గొడవల్లో, ఇంకా వారసులు ఉండరు. పెళ్లి సంగతి దేవుడెరుగు, వారసులు ఉండరు. అందుకని శాస్త్రం ఒప్పుకుంటుంది కనుక భీష్ముడు వెళ్ళాడు వాళ్ళని తేవటానికి. అంటే రాజు వెళ్ళక్కర్ల, రాజు తరపున ఎవరినైనా పంపించవచ్చు. భీష్ముడు వెళ్ళాడు. భీష్ముడు వెళ్ళి వాళ్ళని అంబని, అంబికని, అంబాలికని తెచ్చే పనికి పూనుకున్నాడు. సో ఆ కథ చెప్తున్నాడు. నాయనా, అప్పుడు నేను అనుకూలమైన యోగ్యమైన వంశం నుండి కన్యని తెచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నానా, ఆ రోజుల్లోనే సాటిలేని సౌందర్యం గల కాశీరాజు కూతుళ్ళు 3 స్వయంవరానికి సిద్ధంగా ఉన్నారని విన్నా. వారే అంబ, అంబిక, అంబాలిక. ఆ స్వయంవరానికి భూమండలంలోని రాజులందరినీ పిలిపించారు. వాళ్ళలో అంబ పెద్దది అందరికంటే, అంబిక మధ్యది, అంబాలిక చిన్నది. కాబట్టి ఆ పిలుపుని అందుకొని నేను వెళ్ళా రథం మీద కాశీరాజు పట్టణానికి. అక్కడికి వెళ్ళి ఆ చక్కగా అలంకరింపబడిన ఆ 3 కన్యలను చూశా, మహాందగత్తెలు. అంతేకాదు ఆ ఆహ్వానానికి వచ్చిన క్షత్రియులందరినీ కూడా చూసి నేను పిలుపునిచ్చా. ఇది చాలా ట్రిక్కీ థింగ్, ఎందుకంటే ఇక్కడ కాస్త తెలివితేటలు కూడా వాడచ్చు. ఇప్పుడు ఆ 50 మందిలో భీష్ముడు వెళ్ళి ముందు ఆయన ప్రకటించాల్సిన అవసరం లేదు, ముందు ఎవడో ఒకడు ప్రకటిస్తాడు. ఎందుకంటే ముందు ఎవడైతే ఛాలెంజ్ని స్టార్ట్ చేస్తాడో వాడికే కదా రిస్క్ ఎక్కువ, వాడితోనే కదా మ్యాక్సిమం మంది గొడవ పడవచ్చు. కాబట్టి నిజంగా పౌరుషం ఉన్నవాడు, నిజంగా బలం ఉన్నవాడు, కాన్ఫిడెన్స్ ఉన్నవాడు అలా చేస్తాడు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు, ముందు బలమైన వాళ్ళందరూ కొట్టుకుని చచ్చేదాకా ఆగి తర్వాత తీసుకెళ్తారు. భీష్ముడు ఛాలెంజ్ చేశాడు, ఎందుకంటే ఆయన మీద ఆయనకంత నమ్మకం. యుద్ధం కోసం నిలిచి ఉన్న ఆ రాజులందరినీ హెచ్చరించా. ఆ 3 కన్యలను నా రథం మీదకి ఎక్కించా. ఆ 3 కన్యలు పరాక్రమమే సుల్కంగా కలవారని తెలుసుకొని వాళ్ళని రథం ఎక్కించి అక్కడికి చేరిన రాజులందరితో అన్నా, శంతనుని కుమారుడైన భీష్ముడు ఈ రాజకన్యల్ని అపహరించుకుపోతున్నాడు. మీరు మీ శక్తిని పూర్తిగా వినియోగించి వీరిని విడిపించడానికి ప్రయత్నించుకోవచ్చు, ఓకే, ట్రై చేసుకోండి అన్నాడు. అప్పుడు ఆ రాజులందరూ కలిసి భీష్ముడి మీదకి దండెత్తారు. అమ్మా వీడికి ఎంత ఇదని దండెత్తారు. చెప్పాను సైన్యాలు లేవు కదా. దాంతో ఆ కోపించిన రాజులందరూ ఏనుగుల మీద వచ్చారు, రథాల మీద వచ్చారు, గుర్రాల మీద వచ్చారు, బలిష్టమైన వాటి మీద వచ్చి శస్త్రాస్త్రాలన్నీ ధరించి మరీ నా మీదకి దాడికి దిగారు. పైగా అందులో గజయోధులు ఎక్కువ మంది ఉన్నారు, అంటే ఏనుగుల మీద వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నేను కూడా వాళ్ళని ఎలాంటి భయం లేకుండా బాణవర్షంతో అన్ని వైపుల నుంచి ముంచెత్తేసా. అంటే ఈ భీష్ముడితో వాళ్ళందరూ యుద్ధాలు చేసి అందరూ ఓడిపోయారు. దేవేంద్రుడు ఎలాగైతే దానవుల్ని కాల్చేస్తాడో అలా కాల్చేసా, పారిపోయారు మొత్తం. నన్ను చుట్టుముట్టిన రాజులందరికీ చుక్కలు పంపించేశా. అలా అంతా నా హస్తలాఘవాన్ని గమనించి వాళ్ళందరూ ఇంకా తిరిగి పారిపోయారు, అమ్మో వద్దులే అని. అప్పుడు పారిపోవడం అంటే అదే, నువ్వే గ్రేటు అని తల వంచి నమస్కరించి తీసుకెళ్ళన్నారు. వాళ్ళని వదిలేసి అప్పుడు ఆ కన్యలు 3 అంబని, అంబికని, అంబాలికని నేను మన రాజ్యానికి హస్తినాపురానికి తెచ్చేసా.
అనంతరం నేను వీరమాత ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ సత్యవతీదేవి పాదాలకు మొక్కి చెప్పా, అమ్మ ఇదిగో వీళ్ళు కాశీరాజు కూతుర్లు, పరాక్రమమే వీరికి సుల్కం కనుక నేను ఆ సమస్త రాజుల్ని జయించి మన విచిత్ర వీరుడి కోసం తెచ్చాను, తీసుకువెళ్ళి పెళ్లి చేయమ్మా, బాగుంటుంది ఫ్యామిలీ అన్నాడు. ఆవిడ కూడా చాలా ఆనందపడి గుడ్ పెళ్లి చేద్దామని, చాలా బాగా చేసావు నాయన, అంత బాగా జరిగిందని చెప్పి అలా అనుకోగా అప్పుడు ఆ ముగ్గురిలో ఉన్న పెద్ద ఆవిడ అంబ సిగ్గుపడుతూ నాతో అంది. ఏమంది? భీష్ముడా, నీవు ధర్మజ్ఞుడవు, సర్వశాస్త్ర విశారదుడవు. నేను చెప్పబోయే మాట విని ఏం చేస్తే మంచిదో నువ్వే చెప్పు. నేను సాల్వపతిని ఇంతకు ముందే మనసారా భర్తగా వరించా. అతడు కూడా నన్ను రహస్యంగా వరించాడు. ఇది నా తండ్రికి తెలియదు. భీష్ముడా, నేను ఇప్పుడు ఇతరుల్ని కోరుకుంటున్నానని నీకు తెలిసింది. విశేషించి కురువంశంలో పుట్టినవాడివై నాకు వేరే వాడి మీద మనసుందని తెలిసి ఇంక నన్ను ఈ రాజ్యంలో నీ సోదరుడికి భార్యగా ఎలా పెడతావు? కాబట్టి బుద్ధితో మనసుతో బాగా ఆలోచించి నీకు ఏదనిపిస్తే చెయ్యండి. ఆవిడ చెప్పాల్సిందంతా ఈయన మీద వేసింది భారం. జననాథ, సాల్వరాజు నా కోసం తప్పకుండా ఎదురు చూస్తుంటాడు. కాబట్టి మరి నీకు ఓకే అయితే నేను ఆయన దగ్గరికి వెళ్తాను. అప్పుడు నేనేం చేస్తాను? ఇదంతా మరి భీష్ముడు దుర్యోధనుడికి చెప్తున్నాడు కదా. సో అప్పుడు దుర్యోధన, నేనేం చేస్తాను ఇంకా? ఆ సత్యవతీ దేవి వద్ద అనుమతి తీసుకున్నా. సరే, మిగతా ఇద్దరిని ఇచ్చి పెళ్లి చేయమ్మా, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళు చేసుకుంటారట. ఈ అంబకు మాత్రం అదిగో ఆ సాల్వరాజు మీద ఇంట్రెస్ట్ ఉంది, అతని మీద ఇష్టం ఉందంట. అందుకని ఈ రాకుమారిని బ్రాహ్మణుల్ని పెద్దవాళ్ళని ఇచ్చి మరి ఒక సారిని ఇచ్చి ఆ సాల్వరాజు దగ్గరికి పాపం సాగనంపాడు భీష్ముడు. దుర్యోధనుడు చెప్తున్నాడు, నేను అలా పంపేశాను, ఆవిడ్ని పంపాను అన్నాడు. ఓకే అమ్మ, ఎప్పుడు నీకు మేలు ప్రియం కలగాలి, అభినందిస్తున్నాను, ధర్మంగా బతుకు, హాయిగా బతుకు అని చెప్పి పంపించేశాడు. ఆవిడ కూడా ఫస్ట్ చాలా ఆనందంగా థ్యాంక్ యూ సో మచ్ అని వెళ్ళిపోయింది. అయితే అంబ సాల్వుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో సాల్వా, నేను నీకోసం ఇలా జరిగింది, నాతో నేను నీకోసం ఇలా మాట్లాడి వచ్చేసానని చెప్పింది. సాల్వుడు కోపం వచ్చినా ఏదో చాలా సరదాగా తీసుకున్నట్టు తెచ్చి పెట్టుకున్న నవ్వుతో అన్నాడట ఆర్టిఫిషియల్గా, సుందరి, నీవింతకు ముందే వేరే వారికి భార్య అయిపోయావు, నేను స్వీకరించడం నాకు ఇష్టం లేదన్నాడు. అదేంట్రా బాబు, నేను భార్యనవటం ఏంట్రా అంటే, మరి అంతే కదా, భీష్ముడి దగ్గరికి వెళ్ళిపో నువ్వు. దీని ప్రకారం ఏంటి, భీష్ముడు నిన్ను గెలుచుకున్నారు, మీ ముగ్గురిని భీష్ముడు తీసుకెళ్ళాడు. నువ్వు ఆ భీష్ముడు నన్ను ఇలా ఎదురిస్తున్నప్పుడు లేక యుద్ధం చేస్తున్నప్పుడు, భీష్ముడు మొదటిసారి మిమ్మల్ని రథం ఎక్కించుకుంటున్నప్పుడు చెప్పొచ్చు కదా భీష్ముడికి, లేదయా నాకు ఇలాగ సాల్వుడు అంటే ఇంట్రెస్ట్ ఉందని. అప్పుడు సైలెంట్గా ఉన్నావు, అంత యుద్ధం జరుగుతుంది, సైలెంట్గా ఉన్నావు. అంత దారిలో ఆ హస్తినాపురం దాకా వెళ్ళావు, సైలెంట్గా ఉన్నావు. అక్కడికి వెళ్ళి చెప్పావని చెప్తున్నావు నాకు. నువ్వు అక్కడ ఆయనకి ఏం చెప్పావో, ఆయన ఏం విన్నాడో, ఏం ఒప్పుకున్నాడో ఆయన నాకు అనవసరం. ఇప్పుడు ఏంటంటే రేపు పొద్దున ఆయన సైన్యాన్ని వేసుకుని వస్తే, అమ్మాయి ఏదో వచ్చేసింది తప్పించుకుని, నేను పంపలేదు, లా ప్రకారం ఆ ఇంటికి చెందిన పిల్ల అని ఆయనే మహావీరుడు భయపెట్టేశాడు అందరిని, ఇప్పుడు సైన్యంతో సహా నా మీదకి దండెత్తొస్తే అని చెప్పి, నిజానికి వంకర కారణాలు. ఇదేంటంటే ఇది ఈగో. అయినా ఇప్పుడు వీడు గెలుచుకోలేకపోయాడు, వీడు ఓడిపోయాడు కదా. ఇప్పుడు ఈ సాల్వుడికి ఏంటంటే, ఓకే వాడెవడో ముష్టేస్తే నేను ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా అంటే, ఈవిడ మీద ఆ సాల్వుడికి ఉన్న ఇష్టం కంటే ఒక క్షత్రియుడిగా లేక ఆ జరిగిన ప్రక్రియ పట్ల వీడి పొగరు, వీడి అహంకారం బలమైనవైపోయినాయి. అందుకని ఈవిడ్ని వద్దమ్మా, వెళ్ళిపోను, నాకేం అవసరం లేదు అని. సుందరి, పూర్వమే నీవు ఇతరుల సొత్తు అయిపోయావు, ఇక నాకు భార్య అవ్వక్కర్లేదు. అన్ని విషయాలు తెలిసి ఇతరులకి ధర్మాన్ని బోధించే నా వంటి రాజే ఇప్పుడు నీలాగా పరాయి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అనుకో, ఓడిపోయాడు, అయినా సరే అలాగో పెళ్లి చేసుకున్నాడు, ఇదేం లెక్క అని చెప్పి నా రాజ్యంలో నాకు మర్యాద కూడా ఉండదు. ఇది లాజికే కదా, మరి ఇది కరెక్టే ఒక రకంగా. కాబట్టి వద్దు, వెళ్ళిపో అన్నాడు. ఆ అంబకి మరి అంతే కదా, మన్మథ తాపంతో ఉంది. ఆవిడేంటి, భీష్ముడు అంత మర్యాదగా పెద్దవాళ్ళని అందరినీ ఇచ్చి పంపించేసరికి దారిలో చాలా ఊహించుకుని ఉంటుంది కదా, ఇంకేముంది వెళ్ళి హ్యాపీగా ఉండడం అది ఇది అని. దాంతో ఆవిడ మన్మథ తాపంతో ఆ ప్రేమని చంపుకోలేక సాల్వరాజుతో అంది, అలా అనకు, ఇప్పుడు ఆ భీష్ముడు రావటం అది ఇది ఎప్పుడు జరగదు, ఎందుకంటే ఆయన చాలా ఉదారంగా పంపించేశాడు, ఆయనకి తెలియక చేశాడు, ఇది తెలుసుంటే చేసేవాడు కాదు.
నేను కూడా భీష్ముడితో ఆనందంగా వెళ్ళలేదు. ఇప్పుడు అంత యుద్ధం, అంత కేవస్ జరుగుతుంటే నా బుర్ర పనిచేయలేదు. అప్పుడు నాకు ఐడియా రాలేదు, అందుకని చెప్పలేకపోయాను. అంతా సెటిల్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళాక నాకు చెప్పే ధైర్యం వచ్చింది. అందుకని అలా జరిగింది తప్ప నేను ఏదో ఆనందంగా అప్పటిదాకా చెప్పకుండా అప్పటికి వెళ్ళే చెప్పాను అలాంటి మాటలు మాట్లాడకు. అలా జరగలేదు, నువ్వు అలా చూస్తున్నావు. నేను ఏ తప్పు చేయలేదు, నన్ను స్వీకరించు అని పాపం ఆ అంబ సాల్వుణ్ణి చాలా బతిమలాడుకుంది. నాకు నీ పట్లే అనురాగం ఉందయ్యా, నేను అందుకనే కదా ఇంత చేసి వచ్చాను, నన్ను విడిచిపెట్టకు. ఇప్పుడు నువ్వు వదిలేస్తే నేను అనాథన అయిపోతాను, నాకు దిక్కు మొక్కు లేదు నాకు అంటే. వాడు సాల్వుడు ఇవన్నీ నువ్వు వచ్చే ముందు ఆలోచించుకోవాలి, నాకు అనవసరం, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్, గెట్ అవుట్ అన్నాడు. ఇంకేం చేస్తుంది ఆవిడ? సో ఈ భీష్ముడు చెప్తున్నాడు దుర్యోధనుడితో. కాబట్టి దుర్యోధన, ఆ అంబ వెళ్ళి సాల్వుడిని ఎంత అడిగినా వాడు ఒప్పుకోలేదట. ఒప్పుకోకుండా ఈవిడ్ని గెంటేశాడు. దాంతో ఆవిడ వెళ్తూ వెళ్తూ ఇంక అనుకుంది, సరే నేను నిజంగా ఈ సాల్వుడి కోసమే వస్తే, నా మనసులో వేరే ఏ కల్మషం లేదు, ఈ సాల్వుడినే నేను ఇష్టపడి ఉంటే నాకు సరైన సాధువులు, సరైన ధర్మాత్ములు వాళ్ళు నాకు ఎలాగోలా సాయం చేస్తారు, ఇంకా దేవుడే దిక్కు నాకు అనుకుని చెప్పి ఆవిడ బయలుదేరింది. పాపం అప్పటిదాకా అంబ తప్పేం లేదు, ఆవిడ కష్టాల్లో ఉన్నది, సాల్వుడు వెధవ అంతే. అప్పుడు భీష్ముడు అన్నాడు, అప్పుడు దుర్యోధన ఏమైందంటే, ఆవిడ ఆ అంబ తిరిగి వెళ్తూ వెళ్తూ మనసులో చాలా బాధపడింది. నాకింత సంకట స్థితి ఉంది, అసలు ఇలాగ ఏ ఆడదానికి రాకూడదు, అది ఇది అనుకుని ఆలోచించింది. ఏమని, బంధువులకి ఇంతకుముందే దూరం అయిపోయా, నా తండ్రికి వాళ్ళకి. ఈ సాల్వుడు నన్ను నిరాకరించాడు, ఇప్పుడు తిరిగి హస్తినాపురానికి కూడా వెళ్ళలేను, ఎందుకంటే ఆయన పంపించేశాక మళ్ళీ ఏం మొహం పెట్టుకుని అక్కడికి వెళ్ళను, నాకు ఇష్టం లేదని చెప్పి చాలా అవమానంగా ఉంటుంది, నేను ఏం చేయను. సాల్వునిపై నాకు గల ప్రేమ కారణంగా భీష్ముడు అనుమతి తీసుకుని పంపాడు, సత్యవతీదేవి అనుమతి తీసుకుని. భీష్ముడు అనుమతి ఇచ్చి కూడా పంపాడు కదా, బ్రాహ్మణుల్ని వాళ్ళని ఇచ్చి. సో వాళ్ళందరూ పంపేశారు, నన్ను చేతులు దులిపేసుకున్నారు. ఇప్పుడు నేను వాళ్ళనేమంటానికి లేదు. ఈ సాల్వుడేమో ఇలా అంటున్నాడు, వీడిని నిందించే ఉపయోగం లేదు, నాకు వాడి పట్ల ప్రేమ ఉంది, నేను ఏం చేయాలి? నా కర్మ, నన్ను నేను నిందించుకోవాలా? ఎందుకంటే ఆ భీష్ముడు నిజంగా యుద్ధం చేసినప్పుడు చెప్పి చావచ్చు కదా నేను, లేదా నా తండ్రితోనే చెప్పచ్చు కదా. నేను ఎందుకు చేయలేదు ఇలా చేయకపోవడం వల్లే కదా నాకు ఈ కష్టాలని ఫస్ట్ ఆవిడ అనుకుంది. కాసేపు అయిన తర్వాత మెల్లమెల్లగా ఇప్పుడు ఏంటంటే ఇట్స్ సైకలాజికల్ థింగ్. మళ్ళీ మహాభారతం అంతా కూడా నాకు ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్లో చూడడం చాలా నచ్చుతుంది. ఎందుకంటే 5000 సంవత్సరాల క్రితం జరిగిపోయిన కథని మనం రైట్ ఆర్ రాంగ్, జరిగిందా లేదా, వాటి మీద కూర్చుంటే ఉపయోగం ఏముంది? అది ఇవాల్టి మన జీవితంలోకి ఎంత ఉపయోగపడుతుంది? దానిలోని మనసులు, మనస్తత్వాలు, మనుషులు వీళ్ళందరూ కలిసి ఎలా పనిచేశారు, ఆ మనుషులు, వాళ్ళ మనసులు, వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ ఆలోచనలు, ఇవన్నీ కూడా హౌ డిడ్ దే వర్క్, ఎవరు ఏది ఎందుకు చేశారు. మనం కూడా అలాగే చాలా చేస్తుంటామా? ఒకవేళ అలా చేస్తుంటే ఏది రైట్ ఏది రాంగ్, ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ నాకు నచ్చుతాయి. అందుకని ఇక్కడ చూస్తే సాధారణంగా ఎక్కడా కూడా మీరు గమనించండి, ఇది మనకి బయటికి కూడా పెద్దగా మాట్లాడరు ఎవరు. మనకి ఎప్పుడైనా ఒక అన్యాయం జరిగిందనుకోండి, ఒక్క కారణం వల్ల జరగదు, ఒక 2-3 కారణాలు ఉంటాయి. ఇప్పుడు చదువుకునే పిల్లలకి ఫస్ట్ ర్యాంక్ రాలేదండి, లేదా వాడు బాగా రాసినా సరే కొంచెం మార్కులు తగ్గించారు, లేదా ఒకడు ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఇచ్చాడు, వాడికి రాలే ఉద్యోగం, లేక ప్రమోషన్ ఆగిపోయింది, లేక ఏదో ఒకటి నీకు జరగాల్సింది జరగలేదు. ఆ ప్రమోషన్ ఇచ్చేవాడు నేరుగా వాడొకడు ఉంటాడు, వాడు ఎవడి తప్పు, ఎవడి మీద నింద మోపాలని చూసినప్పుడు నీకు ప్రమోషన్ ఇచ్చేవాడు ఉంటాడు, బాస్ వాడు ఉంటాడు. నీ బదులు ఇంకోడు ప్రమోషన్ ఎవడైతే తెచ్చుకున్నాడో వాడు ఉంటాడు, నీకు పోటీదారుడు, నీతో పోటీ పడేవాడు వాడు ఉంటాడు. మిగతా పరిస్థితులు, నీ స్నేహితులు వగేరా ఎవరో ఒకళ్ళు ఉంటారు. నీ దురదృష్టం ఉంటుంది, దురదృష్టం సరే కనిపించదు, కంటికి కనిపించదు. సాధారణంగా మనకు ఒకటి కుదరనప్పుడు, మనం ఓడిపోయినప్పుడు రకరకాల కారణాల్లో ఏది మనకన్నిటికంటే తేలికో, దేని మీద కోపం తెచ్చుకొని దేని మీద కోపం మెయింటైన్ చేయడం తేలికో దాని మీదకే కోపం వెళ్తుంది ఎక్కువ. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్స్. నిజమైన కారణం పట్ల మనం ఎప్పుడు వెళ్ళాం, ఎందుకంటే దాన్ని మనం హ్యాండిల్ చేయలేం కదా. ఎప్పుడూ కూడా బలహీనమైన శత్రువు మీదే మనం బలంగా కోపం తెచ్చుకుంటాం. బలహీనం ఇన్ ద సెన్స్ అతనికి బలం లేక కాదు, మనకి అతన్ని ద్వేషించటం సౌకర్యంగా ఉంటుంది, అందుకని ద్వేషిస్తాం. నిజానికి నిజాయితీగా ఆలోచిస్తే ఒక తప్పు జరిగినప్పుడు ఒక్క కారణంతో ఎప్పుడూ జరగదు. అందులో ముందు మన పాత్ర ఉంటుందో 30%, వాడి పాత్ర ఉంటుందో 30%, పరిస్థితుల్లో 30%, అలా అన్నీ ఉంటాయి. కానీ మనం
వి చూజ్ అవర్ ఎనిమీ. ఓకే, వీళ్ళలో నేను వీడి మీద ప్రధాన కారణంగా తెచ్చుకుంటాను అని ఉంటుంది. అలాగే అంబ మెల్లమెల్లగా సాల్వుడి పట్ల కోపం రాదు, ప్రేమించింది కాబట్టి. తండ్రి పట్ల కోపం తెచ్చుకోలేదు, నిజానికి ఆయన చేసింది లేదు, బట్ ఎంతైనా తండ్రి కాబట్టి. తన మీద తనకి మరి నిందారోపణ చేసుకోలేదు కదా, మొదట్లో అనుకుంటుంది. కానీ ఎంతైనా మనం తప్పు చేయం కదా, ఎందుకంటే మనం తప్పు చేయం కదా, మనం తప్పు చేయలేదని మనని మనం బుకాయించుకుంటూ ఉంటాం కదా. కాబట్టి ఇవన్నీ అయిపోయినాక, ఫిల్టర్ అయిపోయినాక ఆఖరున ఎవరి మీద కోపం ఉంటుంది? భీష్ముడి మీద. అలాగే మెల్లమెల్లగా భీష్ముడి మీద కోపం పెంచుకుంది ఈవిడికి. పైగా ఉన్న పరిస్థితులు కూడా ఎలా అంటే, అసలు భీష్ముడిది అంతా చేయకుండా ఉంటే, ఇప్పుడు భీష్ముడి మీద కోపం తెచ్చుకోవడం ఎంతవరకు రైట్ మీకు అనిపించింది కామెంట్లో చేయండి. ఎందుకంటే నా లెక్కలో ఇప్పుడు చూస్తే ఆ స్వయంవరం అన్న ప్రక్రియ చాలా సర్వసాధారణం. భీష్ముడి మీద ఎందుకు? భీష్ముడి ప్లేస్లో భీష్ముడు అసలు రాలేదు స్వయంవరానికి, అప్పుడు ఇంకో రాజు మీద తెచ్చుకుంటావా? ఆ రాజు రాలేదు, ఇంకో రాజు మీద తెచ్చుకుంటావా? అంటే ఆ మనిషి మారే కొద్దీ ఆ మనిషి మీద కోపం, అంటే కోపం వేరే వేరే వాడి మీదకి మారిపోతుంది. అంటే తప్పు మనిషిది కాదు, పరిస్థితులది. ఎందుకంటే ఇప్పుడు సాలుడు ఉన్నాడు, ఎవరు ఏది ఎలా జరిగినా సరే అంబకి సాలుడే కదా లవరు. సో సాలుడి మీద కోపం పోకూడదు, సాలుడి మీద రావాలి కోపం. భీష్ముడి మీద కోపం ఎందుకు? అసలు భీష్ముడు స్వయంవరానికే రాకపోతే భీష్ముడి మీద కోపం రాదుగా. భీష్ముడు వేరియబుల్ అక్కడ. ఆ ప్రక్రియ అలా జరుగుతుంది, ఆ స్వయంవరం పద్ధతి ఎన్నో వందల ఏళ్లగా జరుగుతుంది. ఆవిడికి తెలుసు అదంతా. కాబట్టి భీష్ముడికి అదంతా తెలిసి కూడా చేస్తే రావచ్చు కోపం. భీష్ముడికి తెలిసిన వెంటనే ఏం చేశాడు? పంతులు గారి నుంచి పంపించేశాడు. ఓకేనమ్మా, వెళ్ళిరా, జాగ్రత్తగా వెళ్ళిరా అని. భీష్ముడి మీద ఎందుకు కోపం? ఎందుకంటే సాలుడి మీద చూపించలేక, తండ్రి మీద అంత రాక, తన మీద తనకి చూపించుకునే ధైర్యం లేక, తప్పించుకునే భావం ఉండి, అందుకని చివరికి అది మెల్లగా భీష్ముడి మీద. ఎలాగైనా సరే భీష్మునిపై ప్రతీకారం తీర్చుకోవడమే ఉచితంగా ఆవిడకి కనిపించింది. అతనే నా దుఃఖానికి ప్రధాన కారకుడు అని ఫిక్స్ అయిపోయింది ఆవిడ. కానీ ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి భీష్ముడి మీద కోపం తీర్చుకోవాలంటే? యుద్ధంలో భీష్ముడిని గెలవగలిగిన రాజు ఎవడూ లేడు. సో చేయడానికి ఏముంది అని అలా ఆలోచిస్తూ దిక్కులేని దానిలాగా అలా తిరుగుతుంది రథం మీద. ఆమె అలా పుణ్యాత్ములైన మహాత్ములైన మునుల ఆశ్రమానికి వెళ్ళింది. గెటలలో తెలియక మునుల దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆ రాత్రి అక్కడ గడిపింది. అక్కడ మునులందరూ కూడా ఆవిడతో మాట్లాడారు, బాగా మాట్లాడి, ఏం లేదులే అమ్మ, సరే ఉండు అది ఇదని. ఆవిడప్పుడు ఫస్ట్ ఏమనుకుంది, తెల్లవారి నేను కూడా సన్యాసం తీసేసుకుంటే పని అయిపోద్ది కదా అనుకుంది. ఓకే, ఆవిడంతా వృత్తాంతం చెప్పింది. ఫస్ట్ చెప్తే భీష్ముడు తనలా అపహరించాడని సాలువుడి కథ అంతా చెప్పింది. అంతా చెప్పినాక ఆ ఆశ్రమంలో శాస్త్రాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ గురువై సైకావత్యుడు అనే ఒక తపో వృద్ధుడు ఉన్నాడు. సైకావత్యుడు అని ఒక వృద్ధుడు పెద్దన్నాడు. ఆయన కఠోర వ్రత నియమాలు ఆచరించే బ్రాహ్మణుడు. ఓకే, ఆయన ఆ సైకావత్య ముని ఆర్తురాలై ఈవిడిలాగా నిట్టూర్పులు విడుస్తూ ఈవిడ కష్టమంతా చెప్పుకుంటే ఆవిడతో అన్నాడు, అమ్మ, ఈ స్థితి ఆశ్రమవాసులై తపస్సు చేసుకునే మహాత్ములైన ఈ మునులకు నీకు పనికిరాదు చెప్పినా కూడా వీళ్ళకి. అమ్మ, ఏంటంటే నువ్వెంత చెప్పావు బాగానే ఉంది, కానీ ఇక్కడ ఆశ్రమవాసులై తపస్సు చేసుకుంటూ మహాత్ములైన ఈ మునులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి నువ్వు చెప్పుకొని ఎంత కష్టం చెప్పుకున్నా వాళ్ళు నీకేం సాయం చేయలేరమ్మా. ఏం చేయగలరు, ఎందుకు చెప్తున్నావు అన్నాడు. అప్పుడు నా మీద దయ చూపండి అయ్యా, నేను సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను, దానికి హెల్ప్ చేయండి అంతే. ఆయన నవ్వి, లేదమ్మా అలా కాదు, నువ్వు సన్యాసం తీసుకోకూడదు. ఎందుకంటే సన్యాసం అన్నది నువ్వు సరదాగా ఇంకా నీకు ఏమీ చేయడానికి లేక తీసుకునేది కాదు. అది నీకు స్వతహాగా ఇంక చాలు సన్యాసం తీసుకోవాలి అని అనిపించి రావాలి. నీకిప్పుడు వెళ్ళటానికి ఇంకే అడ్రస్ లేక హాస్పిటల్లో ఉంటానంటే కుదరదు కదా. అలాగా నీకు ఇంక వెళ్ళే ఏదీ లేక ప్రస్తుతం ఏదో ఒక డిప్రెషన్లో ఉండి నువ్వు సన్యాసం అయిపోతాను అంటున్నావు. అదో 4 రోజులు ఉంటుంది అంతే, తర్వాత నీకు అది ఉండదు. అలా నీకు కామం పట్ల జీవితం పట్ల కోరికలున్న ఆడదానివి ఈ సన్యాసంలో ఉన్న ఆశ్రమంలో ఉండి 4 రోజుల తర్వాత మళ్ళీ నువ్వు నార్మల్ అయిపోతే ఇక్కడ పరిస్థితి పాడైపోతుంది, నీకు అది వర్కౌట్ అవుతుంది. కాబట్టి నువ్వు నీ సన్యాసత్వాన్ని తీసుకునే ఆలోచనలు మానుకోక అన్నాడు. ఆవిడేమో, మీరు దైవ సమానులండి,
మీరు తప్ప నాకు దిక్కు లేదు, ఎలాగులా తపోదీక్ష ఇవ్వమని కోరుకుంటున్నాను. ఆయనే లోకంలో ఉండే ఈ నీతులు బుద్ధులు ఇవన్నీ చెప్పి దృష్టాంతాలు శాస్త్రవచనాలు అన్నీ కూడా ఓపిగ్గా ఆవిడికి చెప్పాడు. ఎందుకంటే ముందు నీ నిర్ణయం ఆవేశంలో ఆవేదనలో తీసుకుంటున్న నిర్ణయం కాబట్టి ముందు ఆవిడని ఓదార్చి నీకు నేను వేరే రకంగా సహాయం చేస్తానమ్మా, సన్యాసత్వం వద్దని చెప్పాడు. అలా చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకుని ఆలోచించారు ఈవిడ పరిస్థితిని ఏం చేద్దామని. కొందరు మునులేమో ఆమెని తండ్రి ఇంటికి పంపేద్దాం అన్నాడు. ఒకడొక సలహా కదా. కొంతమంది తండ్రి దగ్గరికి పంపేద్దాం అన్నారు. కొంతమంది మళ్ళీ మనం వెళ్దాం సాలువుని దగ్గరికి, వెళ్ళి వాడికి నచ్చ చెప్దాం అన్నారు. కొంతమంది లేదు భీష్ముడి దగ్గరికి అన్నారు. కానీ ఎవడూ కూడా ఆవిడికి సన్యాసత్వం ఇద్దామని అనుకోలే. బికాజ్ వాళ్ళకి ఆ సన్యాసత్వం పట్ల విలువ ఉంది కదా, షీఈ్ నాట్ సూటబుల్. కాబట్టి ఇవి చెప్పారు, శుభాంగి సన్యాసం నువ్వు స్వీకరించవద్దు, అదైతే ఫిక్స్. మా హితవచనాలు విని నీకు మంచి జరుగుతుంది. నీవు ఇక్కడి నుండి ముందు నీ తండ్రి ఇంటికి వెళ్ళు. నీ తండ్రి దగ్గర కొంతకాలం ఉండు, తర్వాత ఏం చేయాలో నీ తండ్రి ఆలోచిస్తాడు. మేము అన్ని ఆప్షన్స్ చూసుకున్నాం, తండ్రి ఇంటికి వెళ్ళు, అతను నేను క్షమిస్తాడు. ఆర్ వాట్ ఎవర్ మైట్ హ్యావ్ హ్యాపెండ్ అతను అర్థం చేసుకుంటాడు. తండ్రి యొక్క ఆశ్రయం లాంటిది ప్రపంచంలో ఇంకోటి ఉండదమ్మా. మిగతా వాళ్ళు ఏదన్నా సరే నువ్వు తప్పు చేస్తే వెలివేస్తారేమో, కానీ తండ్రి అలా చేయడు, దగ్గరికి తీసుకుంటాడు. కాబట్టి వెళ్ళు అంటది. ఆవిడ లేదండి నేను వెళ్ళలేను, నేను నా తండ్రి ఇంటికి కాశీనగరానికి వెళ్ళలేను, ఎందుకంటే బంధువులందరిలో అవమానం పాలవుతా నేను. నా తండ్రి సరే స్వీకరిస్తాడు, మా చుట్టుపక్కల వాళ్ళు ఊరుకోరు, మా గట్టు మీద ఎక్కి కూర్చుని నా బుర్ర తినేస్తారు, ఏంటి ఇలా అంట కదా అలా అంట కదా అని. అందుకని నేను తట్టుకోలేను, అవమాన భారం నా వల్ల కాదు. బాల్యంలో తండ్రి ఇంట్లోనే ఉన్నాను, కానీ ఇప్పుడు ఇక ఉండను. ఒకసారి నాకు ఇలాగ అయిపోయిన తర్వాత, బయటికి వెళ్ళిపోయిన తర్వాత, పెళ్ళై వెళ్ళిపోయిన తర్వాత ఆడది తండ్రింటికి భర్తతో పాటు మర్యాదగా ఒక అతిథిలా వెళ్ళాలి తప్ప మళ్ళీ అన్నీ వదిలేసి తండ్రింటికి వెళ్ళడం చాలా కష్టమైన పని, నేను వెళ్ళలేనంత. ఈ భీష్ముడు చెప్తున్నాడు కదా ఈ కథ అంతా, రాజా దుర్యోధన ఈ రీతిగా ఆ విప్రులందరూ ఇంక వాళ్ళకి ఏం చెప్పాలో తెలియలా, వాళ్ళందరూ కలిపి మరి తండ్రింటికి వెళ్ళమని చెప్పారు, ఆవిడ వెళ్ళనంది. కాబట్టి ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఆశ్రమానికి హోత్రవాహనుడు అన్న ముని వచ్చాడు. ఓకే, రాజర్షి. ఆయనకి స్వాగతం పలికారు. ఆయన చాలా ఆనందించి ఎవరి పాప ఎవరి ఈవిడ అని చూస్తే ఆవిడ నిజానికి ఆ అంబ హోత్రవాహనునికి దూరపు చుట్టం కూడా. దాంతో ఆవిడని కూర్చోపెట్టి చిన్నపిల్లలాగా మనవరాలు వరుస అవుతుంది కూర్చోపెట్టి పాపం చక్కగా మాట్లాడాడు. అంబ యొక్క కాశీరాజు యొక్క కథంతా విని అప్పుడు ఆయన చాలా విచారించాడు. అరే ఎంత పరిస్థితి వచ్చిందమ్మా నీకు అని. అలా విచారించి చెప్పాడు. ఏమని? దుఃఖంతో చలించిపోయిన అతడు ఆర్తురాలైన కన్యతో అన్నాడు, అమ్మా నేను నీ తల్లికి తండ్రిని, తాతగారు నేను, నీ దుఃఖాన్ని నేను తీరుస్తా, నువ్వు నా దగ్గర ఉండు కొంతకాలం. అప్పుడు ఏం చేద్దామంటే జమదగ్ని కుమారుడైన పరశురాముని దగ్గరికి తీసుకెళ్తా నిన్ను. ఎందుకు? ఆ రాముడు, ఆ భార్గవరాముడు నీ తీవ్రమైన దుఃఖాన్ని శోకాన్ని పోగొడతాడంది. ఆయన ఎలా పోగొడతాడు అని. ఆయన భీష్ముడికి గురువు. ఓకే, కాబట్టి సాల్వుడిని వదిలే భీష్ముడిని పట్టుకుందాం మనం. ఈ పరశురాముడు నాకు తెలుసు బాగా, ఈ భీష్ముడేమో పరశురాముడు శిష్యుడు, కాబట్టి గురువుగారు ఏం చెప్తే శిష్యుడు అది వింటాడు. అందుకని పరశురాముడు నేను రికమెండ్ చేస్తాడు నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమని. తీసుకెళ్తాడు భీష్ముడు. ఒకవేళ తీసుకెళ్ళలేదనుకో పరశురాముడు వేసేస్తాడు భీష్ముడిని, యుద్ధంలో అయినా చంపేస్తాడు, అంత కోపం ఆయనకి. కాబట్టి భయపడి తీసుకెళ్ళిపోతాడు. సో నువ్వు డోంట్ వరీ, నేను నిన్ను ఆ పరశురాముడి దగ్గరికి, ఆ భార్గవరాముడి దగ్గర తీసుకెళ్తాను, ఆయన కాళ్ళ మీద పడిపో, నీకు పని అవుతుందని రికమెండ్ చేస్తాను అన్నాడు. నాకు పరశురాముడు ఎలా తెలుసు అంటావేమో. ఆ పరశురాముడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అకృతవ్రణుడని, ఆయన నాకు ఫ్రెండ్. అలా నాకు పరశురాముడు తెలుసు. ఓకే, ముందు నిన్న అకృతవ్రణుడి దగ్గరికి తీసుకెళ్తా, నీకు అప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుందని చెప్పి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఈ హోత్రవాహనుడు అకృతవ్రణుడు వీళ్ళిద్దరూ కూడా ఆ పరశురాముడి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన హోత్రవాహనుడు ఈ అకృతవ్రణుడిని అడిగాడు, మహాబాహు అకృతవ్రణ, వేదవేత్తలలో శ్రేష్ఠుడు పరాక్రమశాలి అయిన ఆ జమదగ్న్యసుతుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? అతన్ని మేము కలుసుకోవాలి, ఇదిగో ఈ అమ్మాయికి చిన్న పని ఉందట, ఆవిడని తీసుకుని వెళ్తున్నాను, కలవాలి, ఎక్కడుంటాడని అడిగాడు. రాజా రాముడు నిన్నే నీ గురించి మాట్లాడాడు,
సృంజయ వంశానికి చెందిన రాజర్షి నాకు చాలా ప్రియసఖుడు అని నీ గురించి చెప్తుంటాడు. రేపు తెల్లవారేసరికి రాముడు ఇక్కడికి వస్తాడు. మొన్నే వెళ్ళాడు, ఇక్కడికి వస్తాడు. అలా అనుకుంటున్నాను నేను. ఐ థింక్ హీ షుడ్ కమ్. కాబట్టి నేను తప్పకుండా కలుస్తాడు, నువ్వు ఇక్కడే ఉండొచ్చు అని. బై ద వే, ఈ కన్య ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఈవిడ కథ ఏంటి? ఈవిడ ఎవరి కూతురు, నీకేమవుతుంది అన్నాడు. హోత్రవాహనుడు, అయ్యో ఈవిడ నా దౌహిత్రి. దౌహిత్రి అంటే కూతురు. దౌహిత్రుడు అంటే కూతురు, కొడుకు. కాశీరాజు కూతురు. నాకు చాలా కావాల్సిన ఆవిడే. ఈవిడకు ఒక కష్టం వచ్చింది. కాశీరాజు పెద్ద కూతురైన ఈవిడ పేరు అంబ. చాలా గొప్ప పేరుంది ఈవిడికి. ఈవిడికి 2 సిస్టర్స్ ఉన్నారు, అంబిక, అంబాలిక అని చెప్పి కథంతా చెప్పాడు. చెప్పి ఆ అంబతో కూడా మాట్లాడాడు ఆయన. ఎవరు? అకృతవ్రణుడు. ఆవిడ కూడా ఆవిడ కష్టం బాగా చెప్పుకుంది. ఆవిడకి వార్మప్ అవుతుందన్నమాట, పరశురామునికి చెప్పుకునేందుకు ప్రాక్టీస్. ఆవిడ ఒక్కొక్కళ్ళ దగ్గరికి మెల్లమెల్లగా ఆవిడ కథని ఇంకా జాలిగా చెప్పుకుంటూ వెళ్తుంది. సో ఇలాగ సాల్వుడేమో నా శీలాన్ని శంకించాడు, భీష్ముడేమో ఇలా పంపేశాడు, నేను అనాథన అయిపోయాను, ఇదంతా భీష్ముడి వల్లే అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చింది ఆవిడ. విన్నాడు ఆ అకృతవ్రణుడు, విన్నాడు. సరేనమ్మా, నీకు ఇప్పుడు 2 దుఃఖ కారణాలు ఉన్నాయి నాకు అర్థమైనంత వరకు. ఈ రెండిట్లో దేని డీల్ చేద్దాం అనుకుంటున్నావు? 1 సాల్వుడు, 2 భీష్ముడు. ఒకటి వీడి వల్ల, ఒకటి వాడి వల్ల. నువ్వు ఎవరిని డీల్ చేద్దాం అనుకుంటున్నావు అంతే. ఆవిడేం మాట్లాడలా. ఈయనే అన్నాడు మళ్ళీ అకృతవ్రణుడు, నీకు ఇష్టమైతే ఆ మహాత్ముడైన రాముడు నీ మేలు కోరి ఆ సాల్వుణ్ణి కూడా పిలిపించి ఆజ్ఞ చేయగలడు, మూసుకుని పెళ్లి చేసుకో అని. అలా చేయమంటావా అని అడిగాడు. లేదు, అలా కాకుండా ఆ రాముడు, భార్గవరాముడు, గంగాసుతుడైన భీష్ముణ్ణి పిలిచి ఆర్డర్ చేస్తాడు. సో రేపొద్దు నువ్వు పరశురాముల వారిని కలిసినప్పుడు నువ్వు ఇది అడగచ్చు. అది కథలో ఇదే ట్విస్ట్, కథలో ఇదే ముఖ్యమైనది. మనం కథని సాధారణంగా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, కానీ ఈ ఇంపార్టెంట్ ఎలిమెంట్ మిస్ అవుతాం. ఏంటది? అకృతవ్రణుడు అడుగుతాడు, అమ్మా నీకున్న ప్రాబ్లం 2 వల్ల, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు ఆర్ ఏ ప్రాబ్లమ్ని పరశురాముడికి కంప్లైంట్ చేస్తావు, ఆలోచించుకొని చెప్పండి. ఆవిడ విని బాగా ఆలోచించి, నా మనసు సాల్వుని వశమైంది అని భీష్ముడికి తెలియకుండానే అతను నన్ను ఎత్తుకొని వచ్చాడు. ఇది కూడా మనసులో ఉంచుకుని మీరే ఏం చేయాలో నిశ్చయించండి అని ఆయన మీద పెట్టింది. ఏంటంటే ఇప్పుడు భీష్ముడి మీద నేను కోపం తీసుకోవచ్చా లేదా నాకు తెలియట్లేదు. ఎందుకంటే సాల్వుడి గురించి తెలియదు భీష్ముడికి, కానీ నాకు భీష్ముడి మీద కోపంగా ఉంది. ఏం చేయాలి? కురుశ్రేష్ఠుడైన భీష్ముని పట్ల కానీ, సాల్వుని పట్ల కానీ, లేదా ఇద్దరి పట్ల కానీ నేను ఏది యుక్తంగా చేయాలో మీరే చెప్పండి అంది. నా ఈ దుఃఖానికి మూలమైన విషయాన్ని యథాతథంగా మీకు నివేదించా, సో యూ టెల్ మీ అని అకృతవ్రణుడిని అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నీవు చెప్పింది బాగానే ఉంది, నువ్వు అడిగింది బాగానే ఉంది. ఆ గంగాసుతుడు నిన్ను అతని నగరానికి తీసుకెళ్ళకపోతే సాల్వుడు నిన్ను పరశురాముని మాట విని ఖచ్చితంగా స్వీకరిస్తాడు. కానీ గంగాసుతుడు నిన్ను వాళ్ళ నగరానికి తీసుకెళ్ళిపోయాడు, పూర్తిగా వెళ్ళిపోయావు నువ్వు. భీష్ముడు నిన్ను జయించి తీసుకువెళ్ళటం వల్లనే సాల్వరాజుకు నీ మీద అనుమానం కలిగిందని నాకు అనిపిస్తోంది. కాబట్టి భీష్ముడు ధర్మపురుషార్థం పట్ల పట్టుదల గలవాడు, అంతేకాదు జయకాంక్ష కలవాడు, గెలవాలని కోరుకునేవాడు. కాబట్టి నీకు ఇద్దరిలో కూడా భీష్ముడే ఎక్కువ అన్యాయం చేశాడు. ఎందుకంటే అతను గెలవాలి అని చెప్పి నిన్ను గెలుచుకుని వెళ్ళాడు. అతను అలా చేస్తుండకపోతే సాల్వుడు నిన్ను రిజెక్ట్ చేసేవాడు కాదు కదా. నువ్వు భీష్ముడి గురించే పరశురాముడు కంప్లైంట్ చేయాలన్నాడు. ఇది కరెక్టా కాదా? కామెంట్లో చెప్పండి. ఆయన అలా చెప్పిన వెంటనే అంబంది, సూపర్ గురుగారు, నాకు అది చేయాలనుంది, నాకు కూడా అంది. అదేంటమ్మా, ఏం చేయాలో నాకు తోచట్లేదు, మీరే చెప్పండి అని అడిగావు కదా. అంటే అలా అడిగాను, కానీ నిజానికి పరశురాముడికి కోపం ఎక్కువ. ఆయన ఇప్పుడు కోపంగా సాల్వుడిని ఏమన్నా చేసేస్తే, నాకు సాల్వుడు అంటే ప్రేమ, భీష్ముడు అంటే కోపం ఉంది. భీష్ముడు అలా తీసుకెళ్ళిపోకపోతే సాల్వుడు ఒప్పుకునేవాడన్న ఫీలింగ్ ఉంది. మీరు చెప్పిందే సేమ్ ఫీలింగ్ నాకుంది, అందుకని నేను భీష్ముడి గురించే చెప్తా పరశురాముడికి అంది. అప్పుడు ఆయన నవ్వాడు. నేను నా ఉద్దేశం చెప్పలేదమ్మా, నీకు చిన్న పరీక్ష పెట్టానంతే. నేను నీ మనసు ఎలా ఉందనుకున్నానో నువ్వు అలాగే చెప్పావు నాకు. ఎందుకంటే అంబ కథని ఎలాగైతే చెప్పిందో ఆకృతవ్రణుడికి అది కరెక్ట్గా ఆవిడ మనసులో ఉన్న ఉద్దేశం అర్థమైంది. వీళ్ళందరూ
పెద్ద పెద్ద సైకాలజిస్టుల కింద వస్తారు ఈ ఋషులు. నిజానికి నీ కోరిక ప్రకారం నువ్వు హాయిగా బతకాలంటే నువ్వు ఏం చేయాలి? సాల్వుడి దగ్గరికి వెళ్ళిపోతాం అనుకోవాలి. పరశురాముడికి ఏమని అడగాలి? సాల్వుడిని పిలిపించి నన్ను ఏలుకోమని చెప్పాలి. కానీ విత్ టైం సాల్వుడు ఎప్పుడైతే నేను కాదని గెంటేశాడో నీకు సాల్వుడి మీద ఇది లేదు. ఇప్పుడు దానికంటే ఎక్కువ భీష్ముడి మీద కోపం పెంచుకున్నావు. అందుకనే నీ మనసులో ఆల్రెడీ భీష్ముడి మీద పగ ఉంది. కానీ నీకేది అనిపిస్తే అదే చేయి చూద్దాం అన్నాడు. భీష్ముడు చెప్తున్నాడు ఇదంతా. చెప్పి వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆ రాత్రి అయిపోయింది. సరేనని మర్నాడు పరశురాముల వారు వచ్చారు. ఆ పరశురాముడి పైగా ఎలా వచ్చాడు? చేతిలో విల్లు, గొడ్డలి, కత్తి ధరించి మహావీరుడై రజోగుణ రహితుడై ఆ శృంజయ వంశానికి చెందిన హోత్రవాహనుని సమీపించాడు. ఆయనకు మనసులో ముందే తెలుస్తుంది కదా, ఓకే, హీ గాట్ టు నో అబౌట్ దిస్ ఆల్రెడీ. అక్కడున్న మునులందరూ ముందొచ్చి ఆయన్ని సేవించారు, అంజలి ఘటించి అలా నిలబడ్డారు. వారు స్వస్థచిత్తులై భార్గవరాముడికి మధుపర్కం ఇచ్చి పూజించారు. అంతా అయిపోయినాక కూర్చున్నాడు ఆయన. అప్పుడు ఆ హోత్రవాహనుడు ఆయన దగ్గరికి వచ్చి ఇదిగో చాలా మధురంగా అన్నాడు, ఈమె నా మనవరాలండి, కాశీరాజు కూతురు, ఈమె కథ ఉండోటి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది, మీరే వినండి అని. అప్పుడు ఆయన గారు ఆ పరశురాముల వారు అంబ ఎలాగైతే కరెక్ట్గా అనుకుని ప్లాన్ చేసిందో అలాగే ఆవిడ కథకి బొక్కబోర్లా పడిపోయాడు. సుందరి కురుశ్రేష్ఠుడైన భీష్ముణ్ణి నీ దగ్గరికి పంపుతా, డోంట్ వరీ, వాడు నా మాట విని తప్పకుండా పాటిస్తాడు, వాడు నా ప్రియ శిష్యుడు, వాడికి నేనంటే ఇది. ఈవిడంది ఆయన సంకల్పం చాలా గట్టిదని కదా ఆయనకి భీష్ముడని పేరు. చాలా ట్రై చేశానండి నేను కూడా, ఎవరూ కూడా ఏ ఋషులు వాళ్ళు ఎవరూ కూడా అలాగ కన్విన్స్ అవుతాడని అనుకోవట్లేదు. వాళ్ళు అంటే ఒకవేళ నువ్వు చెప్పినట్టు వాడు నిజంగా కన్విన్స్ అవ్వకపోతే యుద్ధం చేసి చంపేస్తావాడిని, లేదా ఓడించి మరీ నీకు కావాల్సింది చేపిస్తాను, నీకు ఎందుకమ్మా, నేను మాట ఇస్తున్నా కదా, డోంట్ వరీ అని పరశురాముడు అంబకి అభయం ఇచ్చాడు. ఓకే, కాబట్టి దుర్యోధన అలా మొత్తానికి నా గురువు దగ్గరే నేను ఇరుక్కున్నా. అంబ వెళ్ళి నేరుగా నా గురువుకి నాకి ఒక పిత్తలాటకం పెట్టిందనమాట. పరశురాముడు నాకు కబురు పంపాడు, నేను ఆయన్ని కలవటానికి వెళ్ళాను. ఆ భీష్ముడు పరశురాముడిని కలవటానికి వెళ్ళాక ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. కానీ వ్యాసుల వారు చెప్పిన వర్షన్ని వివరంగా, అందంగా, అర్థవంతంగా నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. మళ్ళీ కలుద్దాం.